ఈ ముసలోడు కిందుండే బంగారం ముక్కల్ని ఏరుకుంటా ఉండాడు. ఆఖరి ముక్క కాడికి పోయి గప్చుప్గా ఒక రాయి అందుకున్నాడు. అప్పుడు ఆఫీసర్ గాడు వీడిని కాల్చి పారేయమని ఆర్డర్ వేసినాడు. ముసలోడు అట్టానే ఆ రాయిని ల్యాండ్ మైన్ మీదకి విసిరినాడు. దెబ్బకి అక్కడ పెద్ద పేలుడు జరిగింది. ఆఫీసర్ భయపడిపోయి సైనికుల్ని గూవ పగిలేలా కాల్చమన్నాడు. కాని మనోడు ఇనుప మూతతో బుల్లెట్లన్నీ అడ్డుకొని పారేసినాడు. ముసలోడు ఖతమే ఉంటాడని ఆఫీసర్ ఒకరిని చూసి రమ్మని పంపినాడు. కాని వాడు పోయే లోపే ఇంకో మైన్ పేలి గాల్లో కలిసిపోయినాడు. అప్పటికే మన ముసలోడు అక్కడి నుంచి మాయమై ఎస్కేప్ అయినాడు. అలసిపోయిన మనోడు ఒక పాడైన కారు కింద పడుకున్నాడు. తన గాయానికి బెల్ట్ కట్టి మందు లేకుండానే బుల్లెట్ ను తనే పీకేసినాడు. నొప్పి దెబ్బకి వాడు అక్కడే స్పృహ కోల్పోయినాడు. అక్కడ నాజీ సైనికులు ట్రైనింగ్ కుక్కలతో వాడి కాడికి వస్తా ఉండారు. వాళ్ళ అరుపులు విని ముసలోడు ఒక్కసారిగా కళ్ళు తెరిచినాడు. వాడు గబగబా బంగారాన్ని అందుకొని మళ్ళీ కారు కింద దూరినాడు. ఎవరు వాడిని అసలు చూడలేదు అక్కడ. కానీ ఒక కుక్క వాడి రక్తం వాసన పసిగట్టేసింది. ముసలోడు జీప్ కిందకు దూరి కత్తితో పెట్రోల్ ట్యాంక్ కోసేసినాడు. ఆ పెట్రోల్ ను తన ఒంటి మీద పోసుకున్నాడు. వాడు ఇట్టా చేస్తే వాసన పోతాదని వాడు అనుకున్నాడు. కానీ అది తప్పైపోయింది. అక్కడ ఆ కుక్క పెట్రోల్ వాసనను కూడా పసిగట్టేసింది. సైనికులు జీప్ ఆపి వెతకడం మొదలు పెట్టినారు. సందు చూసుకుని ముసలోడు నది తట్టు పరిగెత్తినాడు. సరాసరి పోయి నదిలోకి దూకేసినాడు. వాడు సైనికులు వాడి మీద కాల్పులు జరిపినారు. కాని వాడు నీళ్ల లోపలికి వెళ్లిపోయినాడు. బంగారం బరువుకి వాడు మునిగిపోయి మాయమైనాడు. ఊపిరి కోసం పైకి రాగానే స్నైపర్ మళ్ళీ కొట్టినాడు. దెబ్బకి నీళ్లలో రక్తం మొత్తం పాకిపోయింది. ఆఫీసర్ బంగారం కోసం డ్రైవర్ ను పంపించినాడు. డ్రైవర్ నీళ్ల కిందకి పోగానే ముసలోడు గొంతు కోసి ఆక్సిజన్ పీకేసినాడు. పడవ మీదుండి ఒక సైనికుడు ఇది చూసి భయపడిపోయినాడు. అయిన ఆఫీసర్ గాడు ఇంకొంతమందిని దూకమని ఆర్డర్ వేసినాడు. కాసేపటికి నీళ్లన్నీ మళ్ళీ ఎర్రగా మారిపోయినాయి. అక్కడ భయపడిన సైనికులు అట్టానే వెనక్కి తిరగడం మొదలు పెట్టినారు.